అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఎక్కడన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఆగాక బారాబారాలా రాలే కదా, మరి ఇయ్యాలే కదా. అదేవిధంగా ప్రతి కాంట్రాక్ట్లో ఎస్టీలకు అవకాశం ఇస్తామని చెప్పింది, దాని గురించి ఊసేలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇస్తే జాగా ఇచ్చి జాగాతో 6 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు మా పున్నిబాయి మా దేవిబాయి మాకు లొల్లి పెడతా ఉంటుంది, మా గల్లీలో ఉన్న ఇండ్లే గుంజుకుంటా ఉన్నారని చెప్పి కొత్త ఇండ్లు ఇచ్చుడు మాట అటు ఉంచి. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదైతే మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పిండ్రో జాగా ఇవ్వండి, ట్రైబల్స్కి 6 లక్షల రూపాయలు కూడా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. ఇక మా అన్నదమ్ములందరికీ తెలుసు, అసైన్డ్ భూములు ఇచ్చిండ్రు అప్పట్లో మనకు. ఆ ఇచ్చిన అసైన్డ్ భూములు అన్నీ కూడా ఏ ప్రాజెక్ట్ కట్టినా మొదలొచ్చి అసైన్డ్ భూములు గుంజుకుంటారు, ఏ రోడ్ వచ్చినా మొదలొచ్చి అసైన్ ల్యాండ్ గుంజుకుంటారు. అంటే హక్కులు పూర్తిగా లేవు ఆ భూమి మీద, కాబట్టి గుంజుకునేటటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, నేను వచ్చినాక అసైన్ భూముల మీద మాట తీసుకుంటా, అసైన్ భూముల మీద చర్య తీసుకుంటా అని. కానీ ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టినట్టు కానీ దాని మీద ఒక ఆలోచన చేసినట్టు కానీ కనబడలేదు. రేవంత్ రెడ్డి గారు అసైన్ భూముల మీద ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే పోడు పట్టాలు చాలా మందికి మాకు ఇంకా రాకుండా ఉండిపోయినాయి, కొన్ని అంతకుముందు చేసుకున్నాం, ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి. మరి పోడు పట్టాల పంపిణీ ఖచ్చితంగా చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం 3 ఎస్టీ కార్పొరేషన్లు పెడతామని చెప్పారు. ఒకటి సేవాలాల్ గారి కోసం, సేవాలాల్ గారి పేరు మీద లంబాడాల కోసం, ఇంకొకటి ఆదివాసీ కార్పొరేషన్, ఇంకొకటి ఎరుకల కార్పొరేషన్. ఈ 3 పెడతామని చెప్పిండ్రు, ఇంతవరకు వాటి ఊసేలేదు. కాబట్టి వీటి మీద ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఐటీడీఏలు, ఇప్పుడు ఉన్న ఐటీడీఏలనే మొత్తానికి మొత్తం డబ్బులు ఇవ్వకుండా, ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేకుండా ఆగమాగం చేస్తూ ఉన్నారు. కానీ మేనిఫెస్టోలో మాత్రం ప్లేన్ ఏరియాస్లో కూడా ఐటీడీఏలు పెడతామని చెప్పారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నల్గొండలో, నిజామాబాద్లో, మహబాద్లో, మరి మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, వీటన్నిటిలో కూడా మరి ఐటీడీఏలు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా విద్యార్థులు, వారికి ఏం చెప్పిండ్రు? ఇక చెప్పడం విన్నప్పుడైతే అసలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరితోనే అబద్ధాలు ఆడిచ్చి గ్యారెంటీలు పెట్టి ఇంటింటికి వంచిరు, మీకు గుర్తుండొచ్చు. ఏం చెప్పిండ్రు? విద్యాజ్యోతి పథకం కింద 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు, ఎంఫిల్ చేస్తే 5 లక్షల రూపాయలు. వచ్చినాయా ఎవరికైనా పిల్లలు? ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినాయా? అరే కైకో హాత్ నీచే ఆయా క్యా? నయా ఆయనా? కిసికో ఆయా? నయా ఆయా. నేనేమంటున్నా అంటే, ఇన్ని హామీలు చేసి ఒక్క హామీ కూడా ఎస్టీలకు చేయనటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారు విఘ్నతనివ్వాలి, సేవాలాల్ మహారాజ్ గారు వారి మతిమరుపును పోగొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇక ఇంకొక మాట, నిన్న మొన్న ఎన్నికలలో ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుచుకున్నామని వాళ్ళు గొప్పలు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. మేము జాగృతోళ్ళం, ఒక సీటు గెలిచినాం, ఒక చైర్మన్. రాత్రికి రాత్రే ఆ చైర్మన్ను సీఎం గారు పిలిపించుకొని కలిసారు. అంటే నేను ఏం అడుగుతా ఉన్నా అంటే, కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా అసలు? 1 సీటు 2 సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి, 70-80 వచ్చినాయి. ఇంకా ఆగడెందుకు ముఖ్యమంత్రి గారు మీకు? అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థమైతలేదు. పిలిపించుకొని వాళ్ళని కలుసుడు. ఇక్కడ కాంగ్రెస్కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని కలిసిందా మీ ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని కలుస్తలేడు, మొదలు పక్క పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు. ఆ విషయం ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంది? మీరు ఓటర్లకు చెప్పిన మాటల సంగతి ఏంది? ఇట్లా చేసే బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయారు. ఇట్లా చేసే ప్రతిపక్షాలు ఉండొద్దు, వేరే వాయిస్ ఉండొద్దు అని చెప్పి ఎక్కడ ఎవరున్నా బీఆర్ఎస్లో చేర్చుకొని ఆనాడు ప్రజలకు వెగటు పుట్టించారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో పోతున్నది. ఇది కరెక్ట్ కాదు. గెలిచినటువంటి వాళ్ళు ఇండిపెండెన్స్, చిన్న చిన్న వాళ్ళని ఉండనియండి. ప్రతిపక్షం ఉండాలి రాష్ట్రంలో. అడిగేటోడు ఉంటేనే అడుగు ముందుకు పడుతుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేటటువంటి సంస్థ ఉంటుంది. ఒకసారి నాకు తెలిసి మొక్కుబడిగా మీటింగ్ పెట్టారు. కానీ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన ఏ అంశంలో కూడా ట్రైబల్స్ పనికొచ్చే పనులు ముఖ్యమంత్రి గారు చేస్తలేరు. కాబట్టి దయచేసి ఏదైతే సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో మన ఆత్మగౌరవం కోసం, మన అభివృద్ధి కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎటువంటి చెడు పనులు చేయకుండా సమాజానికి తొవ్వ చూపించాలనేటటువంటి సందేశం ఏదైతే సేవాలాల్ గారు ఇచ్చిండ్రో, వారి యొక్క సందేశం బాగా సమాజంలో ముందుకు పోయే విధంగా
ప్రభుత్వాలైనా మనమైనా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సేవాలాల్ గారి జయంతిని జాగృతి ఆఫీస్లో చేయడం చాలా సంతోషం. ఇక్కడ ఇంతమంది స్వామీజీలు వచ్చి ఇంతమంది గురువులు వచ్చి మమ్మల్ని మా కార్యకర్తల్ని నాయకుల్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా మీ దయతో జాగృతి చాలా ముందుకెళ్తుంది అనేటటువంటి విశ్వాసం బలపడతా ఉంది. మేము కూడా ఎప్పుడు పేదల పక్షమే ఉంటాం, ప్రజల పక్షమే ఉంటాం, పారదర్శకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సేవాలాల్. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఏమే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో మీరు అలర్ట్స్ అయ్యి వాళ్ళకు పోటీ చేశారు. అందులో ఉన్నటువంటి కొంతమంది జాగృతితో మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నటువంటి సందర్భం మీరు గెలిచినటువంటి ఆ ఒక్క సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలో జాయిన్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. నేనేమంటున్నా బ్రదర్, చిన్న చిన్న వాళ్ళను ప్రభుత్వ పెద్దలు పిలిచి బెదిరిస్తే ఏం చెప్తారు? వాళ్ళు ఏది పడితే అదే చెప్తారు. ప్రభుత్వ పెద్దలకు సోయి ఉండాలి, వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజలకు చెప్తున్నాం విషయం ఏంటని. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేకుండా అందరూ ఒకటే పక్కన ఉంటే అడిగేటోడు ఉండడు, వాళ్ళు ఏం జులుము చేసినా నడుస్తూనే ఉంటారు. ఇవాళ భూములు గుంజుకున్నా, ఇవాళ తండాలకు ఫండ్స్ ఇవ్వకున్నా, ఇవాళ సేవలాల్ గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టకున్నా, జాగృతుల్లో ఇంకొకరు ముంగటవాడు అడిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. అడగకుండా అందరిని ఒకటే పార్టీలో ఏర్చుకుంటామంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ప్రజాస్వామికంగా విలువల్ని కాలరాయడమే. అటువంటి అంశాలకు ముఖ్యమంత్రి గారు తెరదీసినారు. ఇది కరెక్ట్ కాదు అని నా భావన. ఎట్ ద సేమ్ టైం ఇవాళ చాలా మంది ఇక్కడ తల్లులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు ఒక మాట చెప్పిండ్రు, ఎగ్జామ్స్ అవుతుంటే మున్సిపల్ ఎన్నికలతో బాగా ఇబ్బంది జరిగిందని. ఇంకొక పక్క ప్రభుత్వం ఏమో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇప్పుడే పెడతామని చెప్తుంది.